రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 2022 ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించింది. అందుకే మేడిగడ్డకి పరిస్థితి అని కూడా మంత్రులు అన్నారు. నేనేమంటా, ఎంక్వైరీని నేను ప్రీఎంప్ట్ చేయదలుచుకోలేదు. నాకు కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మంత్రి గారికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆయన ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారని చెప్తూనే ఇంకొక వైపు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఆయనే చెప్తున్నాడు ఒక ఎక్స్పర్ట్ లెక్క. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అన్నవి కూడా ఎవరేమన్నా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ ఎంక్వైరీ. వాళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి రారు. ఒక సిట్టింగ్ జడ్జితో నేర్పిస్తా అన్నారు, సంతోషం. వారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి రారు. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తారు. సమగ్రమైన విచారణ జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. వివరాలన్నీ వచ్చిన తర్వాత ఎవరు బాధ్యులో వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయి. వద్దని అనడం లేదు. కాబట్టి ఏం జరిగిందని నేను ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు అని కొందరు అంటున్నారు, కుట్ర కోణం ఉండొచ్చు అని ఒకరు అంటున్నారు. అవన్నీ మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. 12 22 తప్పేముందండి? రాష్ట్ర కేబినెట్ యొక్క ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు 22 క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఇప్పుడు అది వాడరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా? ప్రగతి భవన్ ను మేము హాస్పిటల్ చేస్తామన్నారు. ప్రగతి భవన్ ను మేము అధికారంలోకి వస్తే ఏమన్నారమ్మా? ఏమన్నారు? అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అని ఒకరన్నారు, హాస్పిటల్ గా కన్వర్ట్ చేస్తామని ఒకరన్నారు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు దాంట్లో? మనకు పేర్లు ఎందుకని ఎవరు ఉంటున్నారు? రేపు ల్యాండ్ క్రూజర్లో ఎవరు తిరుగుతారు? మనం చూడమా? ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి. చేసేది మాత్రమే చెప్పాలి. ప్రగతి భవన్ గురించి అంత తప్పుగా మాట్లాడిన వాళ్ళు పోయి ఏ ముఖం పెట్టుకుని ఉంటారా ప్రగతి భవన్లో? మళ్ళా ఆలోచన చేయాలిగా. మాట్లాడే ముందు దాచుకుంటారండి. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. 22 ల్యాండ్ క్రూజర్లు అనేవి పబ్లిక్ ప్రాపర్టీ. వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ గా కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం. వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు వాడరా? మీరు ఎక్కి తిరగరా? అమ్మేస్తారా వాటిని? మళ్ళా పోనీ అయ్యేమన్నా దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా? లేకుంటే అవి కొనుక్కుంటేనే కొన్నట్టుగా చూపించిందా? ఏంటో కరెక్ట్ గా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడదు. ఒక బాధ్యతతో మాట్లాడాలి. ఏది పడితే అదే మాట్లాడతాం. అంటే వాడిని వీని బెదిరించినట్టుగా మాట్లాడుతున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. అది ముఖ్యమంత్రి గారికి గౌరవం కూడా ఇవ్వదు. ఎస్, అంటే ఆయన లంక బిందెల కొరకు వచ్చిండే. ఒక నిమిషం, లంక బిందెల కొరకు ఎవరు తిరుగుతారండి? రాత్రిపూట లంక బిందెల కొరకు ఎవరు వెతుకుతారు? అర్థమైందని చెప్పేది. రాత్రిపూట లంక బిందెలు కావాలని ఎవరు పోతారు? గుట్టలేమడి, చెట్లెంబడి, పుట్టలేమడి. లంక బిందెలు కాలి బిందెలని కాదండి. లంక బిందెలు ఉంటాయా, కాలి బిందెలు ఉంటాయా అనేది మాట్లాడేటప్పుడు తెలియదా? ఇవాళ నా కుటుంబం యొక్క ఆస్తి ఎంతో, నా కుటుంబానికి వచ్చే ఆదాయం ఎంతో, నా ఖర్చు ఎంతో నాకు తెలియదా? తెలియకుండానే మాట్లాడతామా? తెలంగాణ వనరులు ఎంత, తెలంగాణ ఆదాయం ఎంత, మనం ఇది చేయగలుగుతామా లేదా అనేది ప్రతి సంవత్సరం బడ్జెట్ చూస్తే అర్థమైతే లేదా? ఉదాహరణ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినాం మనం, అంతే కదా? 2,54,000 దాటింది కదా మొన్న పెట్టిన దాంట్లో. 2,94,000 కోట్ల బడ్జెట్ పెట్టాం. దాంట్లో డిఫిసిట్ ఉంటే ఉండొచ్చు 30,000 కోట్లు, 40,000 కోట్లు డిఫిసిట్. అంటే నికరంగా నీకైతే 2,50,000 కోట్లు వస్తుంది కదా. మరి నీ యొక్క ఆలోచన, నీ యొక్క వ్యవహారం అంతా గాడికి పరిమితమై ఉండాలి కదా. అవసరం అనుకుంటే ఇంకో 1,00,000 పెంచుకొని హామీలు ఇవ్వాలిగా. మరి నువ్వు ఇచ్చిన హామీలకి ఏమైనా అంటున్నదా? నీకు తెలియదా? ఇది వరుసగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ల బడ్జెట్ పేపర్లు చూస్తలేరా మీరు? అంటే గంత గుడ్డిగా పార్టీ నడుపుతున్నారా? ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎంత ప్రజెంట్ చేస్తున్నారో అది అర్థమైతే లేదా?
ఇంకోటి బ్రదర్, బడ్జెట్ ప్రజెంట్ చేయడమే కాదు, పెర్ఫార్మెన్స్ బడ్జెట్ అని అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్తాం మనం. నేను 3 లక్షల కోట్లు వస్తాను పెట్టుకుంటా, రాకపోవచ్చు, కానీ పెర్ఫార్మెన్స్ బడ్జెట్ నీకు ఖచ్చితమైన ఫిగర్ దొరుకుతుంది. ఆ సంవత్సరం నీకు ఎంత ఆదాయం వచ్చింది, 2,40,000 కోట్లు వచ్చిందా, 2,50,000 కోట్లు వచ్చిందా అనేది నీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఒక అంచనాకు రావాలిగా. అది ఏం చేయకుండా లంక బిందులు ఉన్నాయని వచ్చిన సెక్రటరియట్లో లంక బిందులు ఉంటాయా అండి? సెక్రటరియట్లో అసలు క్యాష్ ఉంటుందా అండి? పైసలు సెక్రటరియట్లో ఉంటాయా అండి? ఇప్పుడు అవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇచ్చారు కదండి, అవన్నీ రండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పిదం అయితే జరిగింది కదా, దానికి తప్పిదం జరిగిందని చెప్పేసి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ మేము వెల్కమ్, మేమే అడిగినాం కదా. మరి దాని ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఆనాడు కూడా ప్రభుత్వం డిసర్వ్ కూడా ఎందుకు దానికి స్పందించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మేమేంటే స్పందిస్తామండి దాని మీద. స్పందించవలసిన వాళ్ళు స్పందించాలి. అది ఎలక్షన్ కూడానే. ఎలక్షన్ ఎన్నో జరిగింది బ్రదర్, ఇది అక్టోబర్ 21 మన నోటీస్కి వచ్చింది. అప్పటికి షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ అనౌన్స్ అయింది కదా, మాట్లాడడానికి వెళితే నోటిఫికేషన్ తర్వాత వచ్చింది, కానీ షెడ్యూల్ అంతకుముందే వచ్చింది కదా.